హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైట్స్ కలకలం చెలరేగుతోంది. ఈసారి ప్రముఖ హోటల్స్ హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా అత్యంత పేరు పొందిన హోటల్స్ కు సంబంధించిన ఓనర్లు, వారి యొక్క బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అలాగే హోటళ్ల కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడ కూడా యొక్క రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. పలు టీంలు ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే ఆయా హోటళ్లకు సంబంధించినటువంటి యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మ్యాన్ఫిల్, పిస్తా హౌస్, అలాగే షాగ్ హౌస్, ఈ మూడు రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఓనర్ల యొక్క ఇళ్లు, ఆఫీసుల్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజేందర్ నగర్ లోని పిస్తా హౌస్ యజమాని యొక్క ఇంట్లో యొక్క సోదాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపున షేక్పేట ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ఓనర్ యొక్క ఇంట్లోనూ ఇలా మొత్తం 3 హోటళ్లకు సంబంధించినటువంటి ప్రధాన ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఓనర్ల యొక్క ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధుమిత్రుల యొక్క ఇళ్లలోని యొక్క సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెస్టారెంట్లు అనేవి ఎక్కువ, అంటే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ లెక్కల్లో చూపించడం మాత్రం చాలా తక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడంలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయా హోటళ్లకు సంబంధించి పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ హోటళ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో అమీర్, అజీజ్, షామీర్ అనేటువంటి ముగ్గురుకు సంబంధించినటువంటి యొక్క ఇళ్లు, ప్రధాన కార్యాలయాల్లో యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇన్కమ్ అనేది ఎంత జనరేట్ అవుతుంది ఆ హోటల్స్ నుంచి, వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కలు అనేవి ఏ రకంగా ఉన్నాయి, వస్తున్నటువంటి ఇన్కమ్ కు చూపిస్తున్నటువంటి క్యాల్కులేషన్స్, మొత్తం ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనే దాని మీద ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం పిస్తా హౌస్ కు సంబంధించినటువంటి ఓనర్ యొక్క ఇంట్లో మొత్తం 4 టీంలు సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఆయన్ను అందుబాటులో ఉంచి యొక్క సోదాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చేసిన ట్రాన్సాక్షన్స్, ఆ హోటళ్ల నుంచి జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మెహఫిల్ రెస్టారెంట్, అలాగే పిస్తా హౌస్, మరోవైపున 3 షాగ్ హౌస్, ఈ 3 రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఆ ఓనర్ల యొక్క ఇళ్లలో యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతికి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో అనేది ప్రస్తుతం ఐటీ అధికారులు ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క హోటళ్ల నిర్వహణకు సంబంధించినటువంటి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా వరుసగా ఆయా హోటళ్ల యజమానులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రత్నకుమార్, ఐటీ దాడులపైన హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎవరైనా స్పందించారా రత్నకుమార్? ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఐటీ అధికారులు వాళ్ళ అదుపులోనే ఉంచుకొని ప్రశ్నిస్తున్నారు. అయ్యో వాళ్ళు ఆ తర్వాత ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత రెస్పాండ్ అవుతారా లేదా అనేది సాయంత్రం వరకు ఐటీ సోదాలను కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ అదుపులోనే ఉండి ఐటీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐటీ అధికారులు చూపించాల్సినటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ కు సంబంధించి, ముఖ్యంగా ఇటీవల కాలంలో వారు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్,
ఆ హోటళ్లలో జరిగినటువంటి లావాదేవీలు మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఆదాయం అనేది సమకూరుతోంది. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు అనేవి ఎంతవరకు చూపిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వరుసగా వాళ్ళందరినీ కూడా ముగ్గురు ఈ 3 హోటళ్లకు సంబంధించినటువంటి యజమానులు వారి యొక్క బంధుమిత్రులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ సోదాలు ముగిసిన తర్వాత వారు దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.